ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెల 16వ తేదీన సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. ఈ రోజు ఆల్రెడీ మన ఛానల్లో చంద్రోదయ సమయాలు రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రాల్లో ఏ సమయంలో చంద్రోదయం అవుతుంది, అలానే తిథి వివరాలు అన్నీ కూడా ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం పూర్తి పూజా విధానం, ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి ఉపవాసం, నియమాలు, నైవేద్యం, సాయంత్రం మనం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాసం విరమించేంత వరకు పూర్తి విధి విధానాలు అన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మానవుల సంకటాల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం అండి. మీరు ఇక తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇక ఆ సమస్య తీరదు అని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీకు ఫలితం అనేది వస్తుందండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. నేను ఈ వ్రతాన్ని గత 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను. ప్రతి నెల కూడా నేను మన ఛానల్లో సంకటహార చతుర్థి వ్రతం వీడియో అనేది నేను అందిస్తున్నానండి. చాలా మంది కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారండి. మేము మీకు చెప్పినట్లు పూజ చేస్తున్నాము, మాకైతే రిజల్ట్ అయితే వచ్చింది అని. నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను ఆ పూజా విధానాన్ని అయితే మీకు తెలియజేస్తున్నానండి. ముందుగా అయితే మీరు ఏదైనా ఒక సంకల్పం అనేది తీసుకోవాలండి. మీ యొక్క ఏదైనా మీ కష్టాన్ని ఆ గణపతికి చెప్పుకొని ఒక సంకల్పం అనేది తీసుకోవాలండి. నేను 3 నెలలు చేస్తానని కానీ, లేదా 5 నెలలు చేస్తానని, లేదా 7 నెలలు, 9 నెలలు, 11 నెలలు చేస్తానని, లేదా నా సంకల్పం తీరేంత వరకు ప్రతి నెల కూడా నేను సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తాను అని గణపతికి అయితే మీరు సంకల్పం అనేది తీసుకోవాలండి. ముందుగా అయితే సంకటహార చతుర్థి వ్రతానికి పాటించవలసినటువంటి ఒక 5 నియమాలు, ముఖ్యమైనటువంటి నియమాలు అయితే నేను చెప్తానండి. ముందుగా అయితే మనము గణపతికి ముడుపు అనేది కట్టుకోవాలండి. ముందుగా అయితే మనము ముడుపు ఎలా కట్టాలో తెలియజేస్తానండి. ముడుపు కోసం మనము ఏదైనా ఒక ఎర్రటి కానీ లేదా ఒక పసుపు వస్త్రం అనేది తీసుకొని ఆ వస్త్రానికి 4 మూలల పసుపు కుంకుమలు అనేవి పెట్టుకోవాలండి. తర్వాత మనము 3 పిడికిళ్ళు కానీ 3 దోశలు కానీ బియ్యం అనేది ఆ ముడుపులో అయితే మనం మొదటగా అయితే ఆ వస్త్రంలో అయితే వేసుకోవాలి. ఇక్కడ బియ్యం అనేది మీరు ఎంతమంది మీ ఇంట్లో నైవేద్యం తినగలరో అన్ని బియ్యాన్ని మాత్రమే తీసుకోండి. ఎక్కువ అనేది వేసుకొని ఆ నైవేద్యం అయితే మీరు వేస్ట్ చేయకూడదండి. అందుకని నేనైతే ఇక్కడ 3 పిడికిళ్ళు అయితే తీసుకున్నాను. దాని మీద కొద్దిగా పసుపు, కుంకుమ అనే పుష్పం అనేది పెట్టుకొని మనం ఇక్కడ తాంబూలం అనేది పెట్టాల్సి ఉంటుందండి. తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరం, కొంతమంది పసుపు కొమ్ములు కూడా పెడతారండి. మరి కొంతమంది ఎండు కొబ్బరి చిప్ప కూడా పెడుతూ ఉంటారు. అది కూడా పెట్టుకొని దక్షిణగా ఎంతో కొంత, అంటే 11 రూపాయలు కానీ, 21 రూపాయి, 51 రూపాయి, 101 రూపాయి, ఇలా ఎంతో కొంత డబ్బులు అనేటివి ఆ ముడుపులో పెట్టుకొని మీరు 2 చేతులు ఆ ముడుపు మీద పెట్టుకొని మీ యొక్క సంకల్పం అండి, మీరు ఏ ప్రాబ్లంతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ ప్రాబ్లంని మీరు గణపతికి చెప్పుకుంటూ మీరు ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా మౌనం వహిస్తూ మీరు ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ముడుపు కట్టేది 2 రకాలుగా అయితే చాలా మంది పాటిస్తూ ఉంటారండి. నేను ఏ విధి విధానాన్ని పాటిస్తానో ఆ విధి విధానం అయితే మీకు నేను తెలియజేస్తానండి. కొంతమంది ఎలా కడుతూ ఉంటారంటే నేను మీకు అది కూడా చెప్తానండి, ఎందుకంటే మీకు డౌట్ కూడా రావచ్చు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సంకల్పం తీరేంత వరకు, అంటే 5 నెలలు కానీ లేదా 11 నెలలు కానీ అన్ని నెలలు ముడుపు పూజ రూమ్లోనే పెట్టేస్తూ ఉంటారండి. లాస్ట్ మీ సంకల్పం తీరిన తర్వాత లేదా 5 నెలలు పూర్తయిన తర్వాత ఆ ముడుపునైతే ఓపెన్ చేసి అందులో బియ్యంతో నైవేద్యం అనేది చేస్తారండి. అలా చేస్తే ఏమవుతుంది అంటే, మనము ముడుపు కట్టేటప్పుడు తమలపాకులు అనేవి పెట్టుంటాం కదండి, అందులో తేమ వచ్చేసి మనకి బియ్యం మీద పడే ఆ బియ్యం అనేది బూజు వచ్చేస్తాయండి. ఆ బియ్యం అనేది చెడిపోతాయి. అప్పుడు మనం ముడుపు ఓపెన్ చేసిన తర్వాత అయ్యో ముడుపు ఇలా అయిందే అని మనం అది ఇంకా ఆ రోజంతా ఇంకా మనకి ఇంకా అదొక నెగిటివ్ లాగే ఉంటుందండి. అందుకని ఇలా అయితే మీరు కట్టద్దు. మీరు మీ ఇష్టం అండి. నేను కట్టే విధానం అయితే నీకు తెలియజేస్తున్నాను. నేనైతే ప్రతి నెల కూడా ఉదయం ముడుపు కట్టుకుంటాను, సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం అనేది చేసుకుంటానండి. ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ముందుగా అయితే మీరు ఈ పూజకు అయితే ఉపవాసం ఉండాలి, అలానే ముడుపు అనేది కట్టుకోవాలి. ఈ 2 నియమాలు అనేవి ముఖ్యంగా పాటించాలండి. అవి ఏంటో కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ వస్తాను. మీద కొద్దిగా పసుపు కుంకుమ అనేది పెట్టుకొని ఉదయం మీరు సింపుల్ గా పూజ చేయాల్సి ఉంటుందండి. మీరు నార్మల్ గా పూజా రూమ్ లో కానీ లేదా ఒక పీఠం మీద పెట్టుకొని చేసుకునే వాళ్ళు, అంటే కొంతమందికి పూజా రూమ్ అనేది చిన్నదిగా
ఉంటుంది. సో ఇలాంటి ప్రత్యేకమైన పూజలు నేనైతే ఒక పీఠం మీద పెట్టుకొని చేసుకోవడమే ప్రిఫర్ చేస్తానండి. నేనైతే ఇక్కడ ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకుని సింపుల్ గా గణపతి ఫోటో పెట్టుకొని గణపతి ఫోటోకి చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని ఇరువైపులా 2 దీపపు కుందులు ఏర్పాటు చేసుకొని దీపారాధన అయితే ఏకహారతితో చేసుకున్నానండి. ఈ ముడుపు కట్టినటువంటి ముడుపుని గణపతి దగ్గర పెట్టుకొని నార్మల్ గా మన గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు అవి సింపుల్ గా చదువుకొని మనం ధూపం దీపం నైవేద్యంగా ఏదైనా బెల్లం అనేది ఏదైనా పెట్టుకొని ఉదయం అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. ఉదయం నుంచి మీరు రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు తప్పకుండా ఉపవాసం అనేది ఉండాలండి. మీరు ఒకవేళ హెల్దీగా ఉంటే నేను ఉపవాసం ఉండగలను అని అనుకుంటే ఉపవాసం ఉండొచ్చండి. మీరు ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేదు, మీరు ఏదైనా బీపీ షుగర్లు ఇలా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పర్లేదండి, మీరు పాలు పండ్లు ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. లేదు మరి మీకు ఒకవేళ హెల్త్ అనేది సహకరించట్లేదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా టిఫిన్ ఐటమ్స్ అంటే ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఏదైనా గోధుమ రవ్వతో ఉప్మాలు ఇలాంటివన్నీ కూడా మీరు తినొచ్చండి, తప్పైతే ఏం లేదు. ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారు అంటే మనం ఆ రోజంతా మనం ఏ పూజ చేస్తున్నామో ఆ భగవంతుని మీద మన మనస్సు మన ఇంద్రియాలన్నీ నిమగ్నమై ఉంటాయి అని ఈ ఉపవాసం అనే కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారండి. కాబట్టి ఒకవేళ మీరు ఉండగలను అంటే ఉండండి, లేదు అనుకున్న వాళ్ళు మీరు పాలు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా తింటూ ఉండొచ్చండి, తప్పైతే ఏం లేదు. ఎక్కువ హెవీగా తినకుండా లైట్ గా తింటే సరిపోతుంది. మీరు ఈవినింగ్ సాయంత్రం మీరు ప్రదోష టైం అంటే ప్రదోషం అంటే సూర్యాస్తమయానికి ఒక 20 నిమిషాల ముందండి, అంటే ఒక 5:30-6 గంటల లోపల మీరు దేవుని దగ్గర ముడుపు కట్టుంటారు కదండి, ముందుగా అయితే వినాయకుని దగ్గర దీపారాధన అనేది చేసుకోవాలి. పూలు అనేటివి ఏదైనా మీకు ఎండిపోయి అలా ఉంటే మీరు ఆ పూలను తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా పూలను అయితే పెట్టుకోవాలండి భగవంతునికి. ఆ ముడుపులు అనేది మీరు ఓపెన్ చేసి ఆ ముడుపులో బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యంతో మీరు నైవేద్యం అనేది చేయాలండి. ఏదైనా అండి, బెల్లం పాయసం కానివ్వండి లేదా బెల్లం పొంగలి కానివ్వండి, లేదు ఏదైనా సరే తీపి నైవేద్యం అనేది చేసి మీరు ఆ గణపతి దగ్గర పెట్టుకోవాలండి. అందులో వేసినటువంటి తాంబూలము దక్షిణ ఇవన్నీ వాటిని అయితే మీరు గణపతి దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను ముడుపులోని బియ్యాన్ని మొత్తం నైవేద్యం అనేది చేసుకొని భగవంతు దగ్గర పెట్టుకుంటానండి. అయితే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది, మనం 2 గణపతులకి పూజ చేయాలండి. ఒక గణపతి ఆదిదేవుడు ప్రథమ పూజ్యులైనటువంటి విఘ్న నివారకుడు గణనాథునికి అయితే పూజ చేయాలి. తర్వాత మనము సంకటహార చతుర్థి గణపతికి అంటే సంకట గణపతికి అయితే మనం పూజ చేయాలండి. అదేంటండి 2కి ఎందుకు చేస్తాము, గణపతులు ఎవరైనా ఒకటే కదా అంటే మనకి గణపతుల్లో కూడా చాలా రూపాలు ఉన్నాయండి. మనము ఏదైనా సరే అండి, పూజలే కాదండి, వ్రతాలు ఏదైనా మనం ఇంటికి ఏదైనా కొత్తగా శంకుస్థాపనలు ఏది చేయాలన్నా సరే మనం ముందుగా ప్రథమ పూజ్యులు అంటే మొదటగా గణపతికి అయితే మనము విఘ్న నివారకుడు ఆయనకు పూజ చేయాలండి. ఆయనకు పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే మనం చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు లేకుండా మొదటగా ఆ గణపతి యొక్క ఆశీర్వాదం అనేది మనపై ఉంటుందండి. కాబట్టి మనం మీ దగ్గర గణపతి విగ్రహం ఉన్నా లేదా గణపతి ఫోటో ఉన్నా ఒక చిన్నది ఏదైనా సరే మీ దగ్గర చిన్న లాకెట్ లాగా ఏదైనా చిన్న విగ్రహం ఉన్నా కూడా పూజలో పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. షోడశోపచార పూజ చేసుకోవాలా పంచోపచార పూజ చేసుకోవాలా అంటే మీకు షోడశోపచార మంత్రాలు కనుక తెలిస్తే తప్పకుండా చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు పంచోపచార పూజ. పంచోపచార పూజ అంటే ఏం లేదండి, అక్షింతలు పుష్పం గంధం దీపం ధూపం నైవేద్యం వీటన్నిటితో మనము అంటే అక్షితాం సమర్పయామి అని గంధం సమర్పయామి అని పుష్పం సమర్పయామి అని ఇలా అన్ని సమర్పించిన తర్వాత దీపం ధూపం ఇవన్నీ చూపించాలండి. తర్వాత చివరిగా నైవేద్యం అనేది సమర్పించాలి. నేనైతే నా దగ్గర గణపతి విగ్రహం అయితే ఉందండి, చిన్న విగ్రహము. ఆ గణనాథునికి అయితే నేను మొదటి పూజ్యులైనటువంటి గణపతికి అయితే పూజ అనేది చేసుకున్నానండి. అయితే నేను ఇక్కడ షోడశోపచార పూజ అనేది చేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ మంత్రాలు తెలియకపోతే స్కిప్ చేసేసి నార్మల్ గా పంచోపచార పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గణపతికి పూజ అంతా అయిన తర్వాత మీరు సంకటహార గణపతికి అయితే పూజ చేయాల్సి ఉంటుందండి. సంకటహార గణపతి స్తోత్రాలు అనేటివి మనకి గూగుల్లో టైప్ చేస్తే ఈజీగా దొరుకుతాయండి. లేదు మీకు గణపతి యొక్క స్తోత్రాలు తెలియలేదు అనుకున్నప్పుడు నేను ఒక చిన్న అప్లికేషన్ చెప్తానండి, జస్ట్ ఒక 1 minute లో చెప్పేస్తాను. స్తోత్రనిధి అనే ఒక అప్లికేషన్ ఉంటుందండి. ప్రతి నెల కూడా నేను సంకటహార చతుర్థి వ్రతం వీడియోలో నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నానండి. స్తోత్రనిధి అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ అప్లికేషన్ అండి. మనం ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు. అందులో మీరు ఎటువంటి
పూజలు, వ్రతాలు, మంత్రాలు ఏవైనా సరే మీకు అందులో ఉంటాయండి. తెలుగులో కావాలంటే తెలుగులో, తమిళ్లో, కన్నడలో ఇలా మీరు ఏ లాంగ్వేజ్ లో కావాలన్నా మీకు అందులో మంత్రాలు అనేటివి దొరుకుతాయి. నేను ప్రతిసారి ఒక్కొక్కసారి నా దగ్గర పూజా పుస్తకాలు అనేటివి లేనప్పుడు, దొరకనప్పుడు నేను ఈ స్తోత్ర నిధి అప్లికేషన్ లోనే సంకటహార చతుర్థి వ్రతం పూజా విధానం అనేది ఉంటుందండి. అందులో మంత్రాలు ఎప్పుడు ఏ విధంగా చదవాలి, తర్వాత ఏ మంత్రం ఎలా చదవాలి, అంటే అర్ఘ్యాలు ఇచ్చేటప్పుడు నీళ్లతో ఇలా అనాలి, ప్రతిదీ కూడా చాలా క్లుప్తంగా అయితే మనకి ఈ అప్లికేషన్ లో ఉంటుందండి. మీరు కూడా ఒకవేళ పుస్తకం దొరకకపోతే ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజున మనం సంకటహార గణపతికి పూజ చేస్తున్నాం కాబట్టి మొదటిసారి చేసే వాళ్ళు కానివ్వండి, లేదా నిత్యం చేసే వాళ్ళు కానివ్వండి, స్వామి వారికి గరికతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది. అలానే గణపతికి భోజన ప్రియుడు అంటాం కదండి, కాబట్టి మీ శక్తి కొలది మీరు ఉండ్రాళ్ళు, కుడుములు, స్వామి వారికి నైవేద్యాలు, భక్షాలు ఇవన్నీ కూడా మీరు చేసి పెట్టుకోవచ్చండి. నేనైతే స్టార్టింగ్ లో చేసేదాన్నండి. రాను రాను కొద్దిగా పిల్లలు బిజీ, స్కూల్స్ ఇలా ఉండడం వల్ల నేను ఎక్కువ ఐటమ్స్ అనేవి చేయలేకపోయానండి. మనకి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది, మనం ముడుపులో నైవేద్యం పెట్టుంటాం కదా అండి, ఆ నైవేద్యం అనేది పెడితే సరిపోతుందండి. ఇంకా మీరు ఏదైనా ఎక్స్ట్రాగా మీరు చేయగలను అనుకుంటే వాటిని కూడా నైవేద్యాలను చేసుకొని గణపతి పూజలో అయితే పెట్టుకోవచ్చండి. తర్వాత గణపతికి మీరు షోడశోపచార పూజ అనేది చేసుకోవాలండి. అంటే ముఖ్యంగా అయితే ఈ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా సంకటహార గణపతి యొక్క అష్టోత్తరాలు అనేటివి పఠిస్తే చాలా మంచిదండి. సంకటహార గణపతి యొక్క స్తోత్రాలు అనేటివి కూడా ఉన్నాయండి, అవి కూడా చదువుకుంటే చాలా మంచిది. మాకు ఇవేవి మంత్రాలు తెలియవండి అనుకున్నప్పుడు ఓం సంకటహార గణపతియే నమః అని ఈ ఒక్క మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించండి, చాలా మంచిది. మీరు గణపతికి వీలున్నంత వరకు షోడశోపచార పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు అనుకున్న వాళ్ళు పంచోపచార పూజ అన్న చేయండి. ఖచ్చితంగా మీరు గణపతి యొక్క స్తోత్రాలు పఠించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు సంకటహార గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. అయితే నేనైతే ఇక్కడ పుష్పాలతో అలానే ఎర్రటి అక్షింతలతో పూజ అనేది చేసుకున్నాను. నేనైతే ఒక వీడియో చూసానండి, అందులో చాగంటి కోటేశ్వరరావు గారు సంకటహార చతుర్థి వ్రతం రోజున గణపతికి దోసకాయను నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని చెప్పారండి. నేనైతే ఆ వీడియో విన్న దగ్గర నుంచి ప్రతి నెల కూడా గణపతికి దోసకాయనైతే నైవేద్యంగా అయితే నేను పెట్టడం స్టార్ట్ చేశానండి. ఒకవేళ మీకు గనక దొరికితే తప్పకుండా మీరు ఆ దోసకాయని పెట్టుకోండి. మరి పూజ అంతా అయిన తర్వాత దోసకాయని ఏం చేయాలండి అంటే, మీరు ఆ దోసకాయతో ఏదైనా మీరు ఇంట్లో పచ్చడి కానివ్వండి, లేదా సాంబార్లో వేసుకోవడం కానివ్వండి, ఏదైనా మంచి దానికి తినడానికి అట్లా మీరు యూజ్ చేసుకోండి, చాలా మంచిది. గణపతి పూజ అంతా అయిన తర్వాత మీరు గణపతికి ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇక్కడే మంగళహారతి అనేది ఇచ్చేస్తారండి. నేనైతే ఇక్కడ మంగళహారతి అనేది ఇవ్వనండి. చంద్రోదయం వరకు అయితే నేను వెయిట్ చేస్తాను. మనకి ఈ రోజున చంద్రోదయ టైమింగ్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 9 పైనే మనకి అంతా కూడా చంద్రోదయ టైమింగ్స్ అయితే ఉందండి. అంతవరకు మేము వెయిట్ చేయలేమండి. ఈవినింగ్ పూజ చేస్తాం కదా, మరి మేము 9 వరకు వెయిట్ చేయలేము, మాకు హెల్త్ సరిగా లేదు అన్న వాళ్ళు, కొంతమంది అయితే మా ఏరియాలో వర్షం పడుతుందండి, మాకు చంద్రుడు కనిపించడు అనుకున్న వాళ్ళు, కొంతమంది ఏరియాలో అయితే చంద్రుడే కనిపించడండి. మరి అలాంటప్పుడు చంద్రునికి అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలండి అంటే, పర్లేదండి, మీరు సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత నక్షత్ర దర్శనం అండి, మీరు ఆకాశంలో నక్షత్రం కనుక కనిపిస్తే నక్షత్ర దర్శనం అనేది చేసుకోండి. ఒకవేళ మీకు నక్షత్ర దర్శనం కూడా అవ్వలేదు అనుకున్నప్పుడు మనకి గూగుల్లో అయితే చంద్రుడి ఫోటో అని టైప్ చేయగానే మనకి బోలెడన్ని ఫోటోలు వస్తాయండి. మీరు ఆ చంద్రుని చూస్తూ కూడా మీరు అర్ఘ్యం అనేది ఇవ్వచ్చు. లేదు అనుకున్న వాళ్ళు మనకి శివయ్య ఫోటో ఉంటుంది కదండి, శివయ్యకి తల మీద మనకి అర్ధచంద్రకారంలో చంద్రుడు ఉంటారు కదా, మీరు ఆ ఫోటోను కూడా చూస్తూ మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. నేను కూడా చాలా సందర్భాల్లో చంద్రుడు కనిపించినప్పుడు ఇలానే చేస్తానండి. కాబట్టి మీరు కూడా ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా కూడా మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు చంద్రునికి అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలండి అది చెప్తానండి. ముందుగా అయితే మీరు ఒక రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా చెంబులో నీళ్ళని తీసుకొని అందులో మీరు పుష్పము, కొద్దిగా అక్షింతలు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని మీరు చంద్రుడిని చూస్తూ, చంద్రుడు ఒకవేళ మీరు చంద్రోదయం వరకు ఉంటే బయట చంద్రుడిని చూస్తూ ఆ నీళ్లను పైనుంచి చంద్రుడిని చూస్తూ ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని ఆ నీళ్లను కిందకు వదులుతూ ఉండాలండి. కొంతమంది కింద ప్లేట్ అనేది పెట్టుకుంటారు, మరి కొంతమంది కింద చెట్టును కూడా పెట్టుకుంటుంటారండి, ఏదైనా పూల కుండీని ఇలా పెట్టుకుంటూ చంద్రునికి అయితే అర్ఘ్యం అనేది ఇస్తూ ఉంటారండి. చంద్రునికి 3 సార్లు అయితే అర్ఘ్యం ఇవ్వాలండి. ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని ఇలా ఇవ్వాలండి. తర్వాత చంద్రుని భార్య అండి, అంటే రోహిణీదేవి, ఓం రోహిణీదేవి అయి నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, అమ్మవారికి కూడా మీరు అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. చంద్రునికి అర్ఘ్యం అంతా ఇచ్చేసిన తర్వాత మీరు గణపతి దగ్గరకు వచ్చి కొద్దిగా అక్షింతలు పట్టుకొని సంకటహార చతుర్థి
చతుర్థి వ్రతం యొక్క వ్రతకథ ఉంటుందండి. వ్రతకథ చదవాలండి. కొంతమంది సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత వ్రతకథ అనేది చదువుకుంటారండి. మరి కొంతమంది చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత వ్రతకథ అనేది చదువుతూ ఉంటారండి. మీరు ఎలా అన్నా సరే చదువుకోవచ్చు. తప్పకుండా వ్రతకథనైతే చదవాల్సి ఉంటుందండి. ఒకవేళ చదవలేని వాళ్ళు విన్నా కూడా చాలా మంచిదేనండి. అయితే మీరు వినేటప్పుడు చదివేటప్పుడు చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని పూర్తిగా మీరు ఆ వ్రతకథ అంతా విన్న తర్వాత చదివిన తర్వాత ఆ అక్షింతలను మీరు గణపతి దగ్గర వేసుకొని పాదాల దగ్గర అయితే మీరు వేయాల్సి ఉంటుందండి. తర్వాత మీరు కొద్దిగా అక్షింతలను మీ శిరస్సు పైన అయితే వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలి. తర్వాత గణపతికి మీరు మంగళహారతితో నీరాజనం అనేది ఇవ్వాలండి. తర్వాత మంత్ర పుష్పం అలానే మీ శక్తి కొలది తాంబూలం ఏదైనా సరే అండి, అరటి పండ్లు తమలపాకులు వీటిని తాంబూలంగా ఇస్తారు. లేదు అనుకున్న వాళ్ళు మీరు తమలపాకు మీద కొద్దిగా తేనె అనేది రాసి గణపతికి అయితే మీరు తాంబూలం అనేది సమర్పించాలండి. ఇలా అయితే మీరు పూజ అంతా చేసుకోవాలండి. పూర్తిగా మీరు మంగళ నీరాజనం అంతా సమర్పించిన తర్వాత కొంతమంది టెంకాయ అనేది సమర్పిస్తారు. ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఆ నైవేద్యం తీసుకొని మొదటగా కుటుంబ సభ్యులందరికీ మీరు నైవేద్యాన్ని అయితే పంచిపెట్టాలండి. తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళైతే మీరు తినాలి. అయితే ఈ రోజున ఒక డౌట్ అనేది ఉంటుందండి. పూజ అంతా అయిన తర్వాత ఉపవాసం ఉన్న వాళ్ళు మేము అన్నం తినేసేయచ్చా అంటే తినచ్చండి, పర్లేదు. మీరు పూజ అంతా అయిన తర్వాత మీరు ఏమైనా తినచ్చండి. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినం కదా అండి. కాబట్టి మనం అన్నం అనేది తిన్నాం అనుకోండి కొద్దిగా హెవీగా తినేస్తాం. హెవీగా తిన్నప్పుడు ఏమవుతుందంటే మనం కొద్దిగా అన్ఈజీగా డైజెషన్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుందండి. నేను ఈ ప్రాబ్లమ్ని అయితే చాలాసార్లు ఫేస్ చేశాను. అందుకని నేను మీకు చెప్తున్నానండి. పూజ అంతా అయిన తర్వాత మీరు వీలున్నంత వరకు టిఫిన్ ఐటమ్స్ ఏదైనా ఇడ్లీ కానీ ఏదైనా టిఫిన్ ఐటమ్స్ అంటే ఉప్మా కానీ ఇలాంటివి అయితే తినండి. మీకు ఆ రోజు తేలిగ్గా మీరు నిద్ర కూడా మీకు బాగా పడుతుంది. ఆ విధంగా అయితే మీరు ఈ యొక్క సజెషన్ అయితే నా దగ్గర నుంచి అయితే తీసుకోండి. నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే పూజ చేసుకోవాలండి.